హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మనం ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక శక్తిపీఠం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ శక్తిపీఠం పేరు ఏంటి అంటే అపర్ణాదేవి శక్తిపీఠం అనమాట. సో ఇది మనకి బంగ్లాదేశ్లోని భవానీపూర్ అనే గ్రామంలో ఉంది. సో ఈ శక్తిపీఠం గురించి దాని చుట్టుపక్కల ప్రదేశాల గురించి ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో దాని గురించి మెన్షన్ చేయండి. ఆ ప్లేస్ గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఈ అపర్ణాదేవి శక్తిపీఠం గురించి మాట్లాడుకుందాం. సో అపర్ణాదేవి శక్తిపీఠం ఏంటి అంటే, ఈ శక్తిపీఠంలో గురించి మాట్లాడుకుంటే అపర్ణాదేవి శక్తిపీఠం ఏంటి అంటే, సో అమ్మవారి శరీరం కాలిపోయేటప్పుడు పరమశివుడు కోపంతో వెలితాండం చేస్తుంటే విష్ణుమూర్తి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు కదా. సో ఆ సమయంలో ఈ ప్రదేశంలో అమ్మవారి ఎడమ పాదం పడిందని చెప్పేసి అయితే చెప్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ ఆ ఎడమ పాదమే కాకుండా మరిన్ని కొన్ని భాగాలు పడ్డాయి అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి అరౌండ్ 4 acres లో కవర్ అయింది అనమాట. ఈ టెంపుల్లో ఈ అమ్మవారి టెంపులే కాకుండా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ అమ్మవారి టెంపుల్ ఏంటి అంటే, జనాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటారనమాట. ఇంకొకటి మహా అష్టమి మహానవమి రోజు ఇక్కడ జంతు బలి అయితే చేసి అమ్మవారికి పూజ చేస్తుంటారంట. సో ఈ నార్మల్ టైంలో నార్మల్ గా పూజ చేస్తుంటారు. ఈ మహా అష్టమి మహానవమి సమయంలో మాత్రమే ఈ జంతు బలి చేసి అమ్మవారికి అయితే పూజ చేస్తారంట. సో ఇక్కడ ఏంటి అంటే, ప్రతి చోట అమ్మవారితో పాటు భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ భైరవనాథ్ టెంపుల్ ని వామన్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో మనకి ఏంటంటే మల్టిపుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెంపుల్ సరౌండింగ్ లో ఈ 4 acres ఏరియాలో అయితే కవర్ చేస్తుందని చెప్తారు ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల మనకి ఒక 4 శివుడు టెంపుల్స్ ఉంటాయి అనమాట. అదే కాకుండా ఇంకొక 2 అమ్మవారి టెంపుల్స్ కూడా అయితే ఉంటాయి. సో మనకి ఈ చుట్టుపక్కల ఇంకొన్ని నదులు కూడా ఉంటాయి అనమాట. సో ఈ టెంపుల్ కి ఇంకొక చరిత్ర కూడా ఉంది. సో ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల పాతాళ భైరవ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెంపుల్ కి ఇదే కాకుండా ఇంకొక చరిత్ర కూడా ఉంది, ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. సో అదేంటి అంటే, ఈ టెంపుల్ దగ్గరలో ఒక శంఖాలు అవి దండలు అమ్ముకునే ఒక వ్యాపారి దగ్గరికి వ్యాపారి ఒక నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి వచ్చిందంట. సో ఆ అమ్మాయి ఏంటి అంటే, నేను ఒక రాజకుమార్తెని, నాకు 2 దండలు ఆ శంఖాలు కావాలని చెప్పేసి శంఖ కంకణం అడిగిందంట. సో అయితే తను ఇవ్వగానే ఎంత అయింది ఏంటి అని అడిగితే తను ఫలానా అమౌంట్ చెప్పాడు. సో అయితే ఏంటి అంటే, నువ్వు ఆ రాణి భవనం దగ్గరికి వెళ్ళి ఒక ప్లేస్ చెప్పిందంట, ఒక స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు నీకు ఎంతైతే అమౌంట్ అయిందో అంత అమౌంట్ అక్కడ తీసుకోమని చెప్పి చెప్తారంట. సో అతను ఏంటంటే ఆలోచించి ఏంటి అంటే సరే అని చెప్పి అక్కడ దాకా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాణి మందిరంలో వాళ్ళు ఉండగా ఏంటి అంటే ఫలానా అని చెప్పి చెప్తే వీళ్ళందరూ ఆ రాణి ఆ భటులు వీళ్ళందరూ కలిసి అతనితో పాటు ఆ వ్యాపారితో పాటు ఆ ఏ ప్రదేశంలో అయితే తను అమ్మాడో అక్కడికి వెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు లేరు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది సాక్షాత్తు అమ్మవారే అని చెప్పేసి ఆ వ్యాపారి నమ్మాడంట. సో అతను అక్కడ ఒక నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి అమ్మవారిని మొక్కుగా దండం పెట్టుకుంటూనే అమ్మవారు ఆ నదిలో నుంచి బయటికి వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోయారంట. సో అప్పటి నుంచి ఆ నదిని ఏదైతే ఉందో ఆ నదిని ఏమని పిలుస్తున్నారంటే, ఆ నదిని శంఖం కంకణాల నది అని చెప్పేసి పిలుస్తుంటారు అనమాట. సో ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఈ శక్తిపీఠానికి వచ్చే ముందు ఈ నదిలో స్నానం చేసి కానీ లేదంటే ఆ నదిలో నీళ్లు తల మీద చెల్లుకొని కానీ ఇక్కడ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటారని చెప్పి చెప్తుంటారు అనమాట. సో మనం ఈ టెంపుల్లో ఏదైతే ఉందో ఈ టెంపుల్లో మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతా అనేది చుట్టుపక్కల గ్రామస్తులందరూ నమ్ముతారు అనమాట. సో మనం ఈ టెంపుల్ లోపల మనకి ఇంకా చెప్పాను కదా, భైరవనాథ్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని మనకి ఈ టెంపుల్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఇంకొక మసీద్ అయితే ఉందన్నమాట. భవానీపూర్ జామా మసీద్ అనమాట. సో ఇది కూడా చాలా పురాతనమైన మసీద్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, హిందువులు ముస్లిం అని తేడా ఏం లేకుండా అందరూ వచ్చి ఈ మసీద్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా కుదిరితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడితో మనకి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.